హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో జాయిన్ అవుతున్నారు డాక్టర్ మోహన వంశీ ఫ్రమ్ ఒమేగా హాస్పిటల్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం థైరాయిడ్ క్యాన్సర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజు థైరాయిడ్ క్యాన్సర్ కి సంబంధించి ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. డాక్టర్ గారు, యూజువల్గా మనం ఎవ్రీ వీక్ క్యాన్సర్ పై మీరు చాలా అవగాహన కనిపిస్తున్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు థైరాయిడ్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటే, థైరాయిడ్ క్యాన్సర్ని ఎలా గుర్తించాలంటారు? అసలు థైరాయిడ్ క్యాన్సర్ అంటే ఏంటి? దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎండోక్రైన్ గ్లాండ్ మన బాడీలో. ఈ థైరాయిడ్ గ్లాండ్ నెక్ యొక్క లోవర్ పార్ట్ లో ఉంటుందండి. ఈ థైరాయిడ్ గ్లాండ్ ప్రాబ్లమ్స్ చాలా కామన్ గా చూస్తుంటాం. చాలా మంది పేషెంట్స్ మన దగ్గరికి ఇతర ప్రాబ్లమ్స్ కోసం వచ్చినప్పుడు కూడా నాకు థైరాయిడ్ ఉంది అని చెప్తారు. థైరాయిడ్ మనందరికీ ఉంటుంది, కానీ థైరాయిడ్ గ్లాండ్ లో ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ అంటే కొన్నిసార్లు థైరాయిడ్ గ్లాండ్ పనిచేయడం ఆగిపోయినట్టయితే వాళ్ళలో థైరాక్సిన్ ఉత్పత్తి తగ్గిపోయి దానికి సిమ్టమ్స్ వస్తుంటాయి అన్నమాట. సో నడి వయసున్న స్త్రీలలో చాలా కామన్ గా చూస్తుంటాం ఈ థైరాక్సిన్ తగ్గిపోవటం, హైపోథైరాయిడిజం అంటాం. కొన్నిసార్లు థైరాక్సిన్ ఎక్కువగా ఉత్పత్తి చెంది హైపర్ థైరాయిడిజం గా మేనిఫెస్ట్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఈ ప్రాబ్లమ్స్, ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ చాలా కామన్ గా చూస్తుంటాం. వాటిని చాలా ఈజీగా మనం ట్రీట్ చేయవచ్చు. హైపోథైరాయిడిజం ఉన్నట్టయితే థైరాక్సిన్ రిప్లేస్మెంట్ థెరపీ, అలాగే హైపర్ థైరాయిడిజం ఉన్నట్టయితే దానికి మెడిసినల్ ట్రీట్మెంట్ లేదా రేడియోఐడింగ్ ట్రీట్మెంట్, కొన్నిసార్లు సివియర్ గా ఉన్నట్టయితే సర్జికల్ ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతుంటుంది. ఇది చాలా కామన్ గా చూస్తుంటాం. బట్ థైరాయిడ్ లో ఇవి కాకుండా క్యాన్సర్స్ కూడా రావచ్చు. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే థైరాయిడ్ క్యాన్సర్స్ చాలా ఎక్కువగా చూస్తాం. ఇన్ఫాక్ట్ ఇన్ ద ఇయర్ 2020 మోర్ దెన్ 3.25 lakh థైరాయిడ్ క్యాన్సర్స్ ప్రపంచంలో డిటెక్ట్ చేయడం జరిగింది. ఇన్ఫాక్ట్ థైరాయిడ్ క్యాన్సర్ ఇస్ ద కామనెస్ట్ ఎండోక్రైన్ క్యాన్సర్ అన్నమాట. థైరాయిడ్ క్యాన్సర్ జనరల్ గా రకరకాల థైరాయిడ్ క్యాన్సర్స్ ఉన్నాయి. బట్ జనరల్ గా ఇవి ఈ చిన్న వయసులోనే 20 to 40 years మధ్యలోనే చూస్తుంటాం. ఇన్ఫాక్ట్ ఆల్ క్యాన్సర్స్ ఇన్ ద బాడీ, ఏ క్యాన్సర్ అయినా బాడీలో చిన్న వయసులో డయాగ్నోస్ చేసినట్టయితే అవి చాలా అగ్రెసివ్ గా పాకుతాయి, క్యూర్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, లంగ్ క్యాన్సర్ కానివ్వండి, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ కానివ్వండి, ఏదైనా కానీ, కోలోనిక్ క్యాన్సర్ కానివ్వండి. కానీ థైరాయిడ్ క్యాన్సర్ ఇస్ అన్ ఎక్సెప్షన్. థైరాయిడ్ క్యాన్సర్ చిన్న వయసులో కనుక డయాగ్నోస్ చేసినట్టయితే 20 to 40 years మధ్యలో పూర్తిగా క్యూర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అదే థైరాయిడ్ క్యాన్సర్ పెద్ద వయసులో డయాగ్నోస్ చేసినట్టయితే అంటే 60s and 70s, మోస్ట్ ఆఫ్ దెమ్ దే ఆర్ వెరీ అగ్రెసివ్, చాలా ఫాస్ట్ గా పెరిగిపోతాయి, క్యూర్ అయ్యే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి. ఇది థైరాయిడ్ క్యాన్సర్ లో ముఖ్యమైన డిఫరెన్స్ అన్నమాట. అండ్ చిన్న వయసులోనే ఈ థైరాయిడ్ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తుంటాం. ముఖ్యంగా స్త్రీలలో ఈ థైరాయిడ్ గ్లాండ్ ప్రాబ్లమ్స్, అలాగే ఫంక్షనల్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్స్, లంప్స్ కూడా స్త్రీలలోనే ఎక్కువగా చూస్తుంటాం. 20 to 40 years మధ్య వయసులో ఉన్న స్త్రీలలోనే చూస్తుంటాం. అండ్ ఈ వయసులో వచ్చే థైరాయిడ్ క్యాన్సర్స్ క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ క్యాన్సర్స్ ని మనం లక్షణాలు ఏంటంటే లోవర్ పార్ట్ ఆఫ్ ద నెక్ లో లంప్ లాగా కనబడటం, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. బట్ ఇవి నొప్పి కలిగించో చాలా సార్లు నెగ్లెక్ట్ చేస్తుంటారు. చాలా సార్లు చాలా కాలంగా ఉంటుంటాయి. 10-15 years గా ఉంది, నాకేం ప్రాబ్లం క్రియేట్ చేయలేదు, ఎందుకు నేను సర్జరీ చేయించుకోలేదు అని అంటూ ఉంటారు. బట్ అది కూడా కరెక్ట్ కాదనమాట. ఈ లోవర్ పార్ట్ ఆఫ్ నెక్ లో స్వెల్లింగ్ రావడం వెరీ ఇంపార్టెంట్ సిమ్టమ్. తర్వాత థైరాయిడ్ గ్లాండ్ చాలా చిన్నదిగా ఉన్నప్పటికీ పక్కన ఉన్న, అంటే మెడ పక్కన ఉన్న లింఫ్ గ్లాండ్స్ లో పాకి అక్కడ కూడా గడ్డలు కలిగించవచ్చు. దాన్ని బయాప్సీ చేస్తే థైరాయిడ్ క్యాన్సర్ అని మనకు తెలుస్తుంది అనమాట. తర్వాత ఈ థైరాయిడ్ గ్లాండ్ లో ట్యూమర్స్ పోస్టీరియర్ అంటే వెనకాల భాగంలో వచ్చినప్పుడు అక్కడ ఒక సన్నటి నర్వ్ వెళ్తూ ఉంటుంది, రికరెంట్ లారింజల్ నర్వ్ అంటారు. ఆ నర్వ్ని కంప్రెస్ చేసినట్టయితే నోరు, అదే స్వరం బొంగురిపోతుంది, హోర్స్నెస్ ఆఫ్ ద వాయిస్ అంటారు. చాలా సార్లు గొంతు బొంగురిపోయిన తర్వాత వాళ్ళు డాక్టర్ దగ్గరికి రావడం జరుగుతుంటుంది. అలాగే ప్రెషర్ సిమ్టమ్స్ అంటే ఫుడ్ పైప్ మీద ప్రెషర్ కలిగించి స్వాలోయింగ్, మింగటానికి ఇబ్బంది కలిగించవచ్చు. 2 థైరాయిడ్ లోబ్స్ మధ్యలో శ్వాసనాళం ఉంటుంది. కొన్నిసార్లు శ్వాసనాళాన్ని కంప్రెస్ చేసినట్టయితే గాలి పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉండవచ్చు. ఇలా అనేక రకాలుగా ఈ థైరాయిడ్ క్యాన్సర్ మనకు మేనిఫెస్ట్ చేస్తుంది. థైరాయిడ్ క్యాన్సర్ రావడానికి డెఫినెటివ్ కారణాలు అంటూ ఏమీ లేవు. చాలా సార్లు నేను ఇంతకుముందు చెప్పినట్టు చిన్న వయసులో చూస్తుంటాము, కానీ కొన్ని డెఫినెటివ్ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, చిన్నప్పుడు ఏదైనా రేడియేషన్కి ఎక్స్పోజ్ అవుతాం. ఉదాహరణకి పీడియాట్రిక్ ట్యూమర్స్, న్యూరోబ్లాస్టోమాస్, విల్మ్స్ ట్యూమర్ కి అబ్డామినల్ రేడియేషన్ ఇస్తారు. అప్పుడు కొంతవరకు స్కాటర్డ్ రేడియేషన్ నెక్ మీద పడి వాళ్ళకి థైరాయిడ్ గ్లాండ్ పెద్ద అయినాక థైరాయిడ్ గ్లాండ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కొన్నిసార్లు లింఫోమాస్ కి యాజ్ అ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంటుంది, మ్యాంటిల్ ఫీల్డ్ రేడియేషన్ అంటారు.
వాళ్ళలో ఈ థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే కాకుండా ఇంతకుముందు న్యూక్లియర్ డిజాస్టర్స్ చూసాం. జపాన్లో ఫుకుషిమా, రష్యాలో ఉక్రెయిన్లో చెర్నబిల్ న్యూక్లియర్ డిజాస్టరు, అమెరికాలో విండ్ స్కేల్ న్యూక్లియర్ డిజాస్టరు, అలాగే హీరోషిమా నాగసాకి అటం బాంబ్ బ్లాస్ట్ సర్వైవ్ అయిన వాళ్ళలో కూడా ఈ థైరాయిడ్ క్యాన్సర్ చాలా ఎక్కువగా చూస్తుంటాం. ఈ ముఖ్యంగా థైరాయిడ్ క్యాన్సరే వాళ్ళలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. సో ఈ న్యూక్లియర్ డిజాస్టర్స్ నుంచి సర్వైవ్ అయిన వాళ్ళందరిలోనూ ఈ థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇంకో ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే హ్యావింగ్ ఏ గాయిటర్. గాయిటర్ అంటే థైరాయిడ్ ఎన్లార్జ్మెంట్. థైరాయిడ్ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది. చాలా మంది స్త్రీలు ఇప్పటికీ చాలా మంది చూస్తుంటాను, పెద్ద పెద్దగా ఉంటాయి. వాళ్ళు చాలా కాలంగా 10-20 ఏళ్ళ నుంచి వాటిని అశ్రద్ధ చేస్తుంటారు. నాకేమి నొప్పి కలిగించట్లేదు, నాకేమి సిమ్టమ్ లేదు, నాకేమి బాధ లేదు, ఎందుకు సర్జరీ అని నెగ్లెక్ట్ చేస్తారు. మేల్స్ లో ఎక్కువగా చూస్తుంటారా, ఫీమేల్స్ లో ఎక్కువగా చూస్తుంటారా ఈ థైరాయిడ్ క్యాన్సర్ అనేది? స్త్రీలలోనే థైరాయిడ్ క్యాన్సర్ ఎక్కువగా కనబడుతుంది. థైరాయిడ్ లంప్స్ అంటే థైరాయిడ్ గ్లాండ్ లో వచ్చే గడ్డలు కూడా స్త్రీలలో చాలా కామన్ గా చూస్తుంటాం. అలాగే క్యాన్సర్స్ కూడా ఎక్కువగా చూస్తుంటాం. పురుషుల్లో థైరాయిడ్ గడ్డలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. కానీ అవి కనుక వచ్చినట్టయితే అందులో క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే నాన్ క్యాన్సరస్ గడ్డలు, క్యాన్సరస్ గడ్డలు విమెన్లో ఎక్కువ చూస్తుంటాం. పురుషుల్లో మాత్రం గడ్డ కనుక వచ్చినట్టయితే స్త్రీలతో కంపేర్ చేసినట్టయితే క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో అందుకని పురుషుల్లో గడ్డలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. అంటే ఎవరు గడ్డ వచ్చినా అశ్రద్ధ చేయకూడదు. పురుషుల్లో మాత్రం వి మస్ట్ రిమెంబర్ క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డాక్టర్, మరి దీంట్లో ఏమైనా టైప్స్ ఉంటాయా? ఉంటే ఎన్ని రకాలు ఉంటాయి? థైరాయిడ్ క్యాన్సర్లో అనేక రకాలైన టైప్స్ ఉన్నాయండి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా, ఫాలిక్యులర్ థైరాయిడ్ కార్సినోమా. ఇవి చాలా కామన్ గా చూస్తుంటాం. ఇవి చిన్న వయసులో వచ్చినప్పుడు చాలా మంచి ప్రోగ్నోసిస్, అంటే క్యూర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి కాక పెద్ద వయసులో వచ్చే క్యాన్సర్స్ కొన్ని వేరియంట్స్ ఆఫ్ పాపిల్లరీ కార్సినోమా అంటారు. డిఫ్యూజ్ స్క్లెరోజింగ్ వేరియంట్, టాల్ సెల్ వేరియంట్, కాల్మినార్ సెల్ వేరియంట్. ఇవి కొంచెం అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తుంటాయి. ఇవి కాక పెద్ద వయసులో అంటే 50-60 సంవత్సరాలు దాటిన వయసులో ఎనాప్లాస్టిక్ కార్సినోమా ఎక్కువగా చూస్తుంటాం. ఈ ఎనాప్లాస్టిక్ కార్సినోమా చాలా అగ్రెసివ్ గా పాకుతుంది. క్యూర్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. చిన్న స్టేజ్ లో అంటే ఎర్లీ స్టేజ్ లో కనుక్కున్నప్పటికీ, సర్జరీ చేసినప్పటికీ కూడా విత్ ఇన్ నో టైం అవి శరీరం అంతా పాకిపోతుంటాయి. వీటికి ఎంత ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్ ఇచ్చినా వాటి క్యూర్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఈ మధ్య కాలంలోనే వాటికి మోనోక్లోనల్ యాంటీబాడీస్, ఇమ్యూనోథెరపీ ద్వారా వాటి లైఫ్ ని ప్రొలాంగ్ చేయడానికి అవకాశం ఏర్పడింది. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్టెన్ కొన్ని నెలల్లోనే వారు ప్రాణాపాయం సంభవిస్తూ ఉంటుంది. ఇవి కాక థైరాయిడ్ గ్లాండ్ పక్కనే పారాఫాలిక్యులర్ సెల్స్ లేదా సి సెల్స్ అంటారు, మెడుల్లరీ కార్సినోమా థైరాయిడ్. ఇవి థైరాయిడ్ కి ఆనుకునే ఉంటాయి. వీటిని కూడా థైరాయిడ్ క్యాన్సర్స్ అనే పరిగణించి వైద్యం చేయడం జరుగుతుంది. బట్ దే ఆర్ యాక్చువల్లీ నాట్ థైరాయిడ్ టిష్యూ అన్నమాట. ఈ మెడుల్లరీ కార్సినోమా చిన్నపిల్లల్లో కూడా రావచ్చు, జెనెటిక్ కూడా రావచ్చు. దానికి ఇంపార్టెంట్ రెట్ జీన్ అని ఒకటి ఉంటుంది. ఈ మల్టిపుల్ ఎండోక్రైన్ నియోప్లేషియా టైప్ 2A అండ్ టైప్ 2Bలో ఈ మెడుల్లరీ క్యాన్సర్ చూడటం జరుగుతూ ఉంటుంది. అది హెరిడిటరీగా కూడా వస్తుంటుంది 100కు 20 మందిలో. ఈ మెడుల్లరీ కార్సినోమాని ముందుగానే డయాగ్నోస్ చేయడానికి, అంటే హెరిడిటరీగా ఉన్నది లేనిది తెలుసుకోవడానికి జెనెటిక్ టెస్టింగ్ చేయడం ద్వారాను, లేదా వాటికి ట్యూమర్ మార్కర్స్ ఉన్నాయి, సీరం కాల్సిటోనిన్, కార్సినోఎంబ్రియానిక్ యాంటిజెన్. చిన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు కనుక ఉన్నట్టయితే, ఎవరైనా ఉన్నట్టయితే, ఆ మల్టిపుల్ ఎండోక్రైన్ నియోప్లేసియా కరియర్స్ అయినట్టయితే వాళ్ళకి ఇన్ఫెన్సీలోనే టోటల్ థైరాయిడెక్టమీ చేయడం ద్వారా ఆ క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు, పూర్తిగా క్యూర్ చేసుకోవచ్చు. సో ఈ మల్టిపుల్ ఎండోక్రైన్ నియోప్లేసియాని గుర్తించడానికి అనేక రకాలైన న్యూవర్ టెస్ట్లు అందుబాటులో ఉన్నాయి, ఇంక్లూడింగ్ జెనెటిక్ టెస్టింగ్. వాళ్ళలో కనుక అది క్యారీ చేస్తున్నట్టయితే ఆ జీన్ని ఇన్ఫెన్సీలోనే వాళ్ళకి థైరాయిడెక్టమీ చేయడం ద్వారా క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. సో ఇలా రకరకాలుగా ఈ థైరాయిడ్ క్యాన్సర్స్ టైప్స్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది. డాక్టర్, యూజువల్గా ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు అలర్ట్ అవ్వాలంటారు అండ్ ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటారు? థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలు చాలా సింపుల్. లోవర్ పార్ట్ ఆఫ్ ద నెక్ లో ఎనీ స్వెల్లింగ్ ఎనీ టైం అశ్రద్ధ చేయకుండా డాక్టర్ గారిని కలవాలి. అదే కాకుండా నెక్ లో పక్కన కూడా, అంటే థైరాయిడ్ గ్లాండ్ లో చిన్న ట్యూమర్ ఉండి పక్కన నెక్ పక్కన లింఫ్ గ్లాండ్స్ పాకుతూ ఉంటుంది. సో వాళ్ళు కూడా ఆ గ్లాండ్స్ కూడా టెస్ట్ చేసుకుంటూ ఉండాల్సింది. స్వరము మారినప్పుడు, హోర్స్నెస్ ఆఫ్ ద వాయిస్ వచ్చినప్పుడు, బ్రీదింగ్ డిఫికల్టీ ఉన్నప్పుడు, లేదా స్వాలోయింగ్ కి డిఫికల్టీ ఉన్నప్పుడు ఈ సిమ్టమ్స్ ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకొని థైరాయిడ్ క్యాన్సరా కాదా నిర్ధారించుకోవడం చాలా ఇంపార్టెంట్. అదే మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్ కూడా. ఇప్పుడు ఏ క్యాన్సర్ కైనా కూడా డయాగ్నోసిస్ ఇస్ వెరీ ఈజీ. చిన్న బయాప్సీ చేయడం ద్వారా క్యాన్సర్ ఉన్నది లేనిది తెలుసుకోవచ్చు.
ఉదాహరణకి స్టమక్ క్యాన్సర్ ఉన్నట్టయితే ఎండోస్కోపీ చేసి బయాప్సీ చేసుకుంటారు. బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్టయితే కోర్ బయాప్సీ అంటే నీడిల్ బయాప్సీ చేయడం ద్వారా అక్కడ క్యాన్సర్ ఉన్నది లేని ఖచ్చితంగా నిర్ధారించవచ్చు. బ్రెయిన్ లో కానీ, లంగ్ లో కానీ, లివర్ లో కానీ, ప్రాస్టేట్ లో కానీ, గాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ లో కానీ ఎక్కడ వచ్చినా కూడా బయాప్సీ చేయడం ద్వారా క్యాన్సర్ ఉన్నది లేదు గుర్తించవచ్చు. ఎక్సెప్ట్ థైరాయిడ్. థైరాయిడ్ లో మాత్రం ఈ బయాప్సీ వీలు కాదు. కారణం ఏంటంటే థైరాయిడ్కి రక్త ప్రసారం చాలా ఎక్కువగా ఉంటుంది. సో పర్క్యూటేనియస్ గా నీడిల్ బయాప్సీ కనుక అటెంప్ట్ చేసినట్టయితే ఆ నెక్ లో పెద్ద హిమటోమా ఫామ్ అవుతుంది, చాలా కాంప్లికేషన్స్ కి దారితీస్తుంది. అందుకే థైరాయిడ్ కి బయాప్సీ అందుబాటులో లేదు. సో ఇతరత్ర టెక్నిక్స్ ద్వారా ఒక థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నది లేనిది మనం ఒక అంచనాకు రావచ్చు తప్ప థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నది లేనిది ఖచ్చితంగా తెలుసుకోవాలి అంటే సర్జరీ చేసి ఆ ఏదైతే థైరాయిడ్ ఎన్లార్జ్మెంట్ ఉందో, లంప్ ఉందో, గ్లాండ్ ఎన్లార్జ్ అయిందో ఆ లోపుని తీసివేసి టెస్ట్కి పంపించడం ద్వారానే ఇది క్యాన్సర్ ఉన్నది లేనిది ఖచ్చితంగా చెప్పగలుగుతాం. సో మిగతా టెస్టులు, కొన్ని స్పెషల్ టెస్టులు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. అది మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటంటే థైరాయిడ్ స్కాన్. థైరాయిడ్ స్కాన్ లో మనకి 2 రకాల స్కాన్స్ ఉన్నాయి. టెక్నీషియన్ సిస్టమేబీ స్కాను, టెక్నీషియన్ పర్టెక్నిటెడ్ స్కాను. ఈ 2 స్కాన్స్ చేయడం ద్వారా ఆ థైరాయిడ్ గ్లాండ్ లో క్యాన్సర్ ఉన్నది లేని అని ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంది. అలాగే సిటీ స్కాన్ చాలా కామన్ గా అన్ని రకాల క్యాన్సర్స్ కి చేస్తుంటాము. కానీ సిటీ స్కాన్ లో ఇచ్చే కాంట్రాస్ట్ లో ఐడిన్ ఉంటుంది. అందువల్ల ఐడినేటెడ్ కాంట్రాస్ట్ ఇచ్చి స్కాన్ చేయడం ద్వారా ఒకవేళ క్యాన్సర్ కనుక అయినట్టయితే పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ లో ఐడిన్ థెరపీ వీలు కాదు కాబట్టి ఈ కాంట్రాస్ట్ ఇవ్వకుండా స్కాన్ చేయాల్సి ఉంటుంది. సో ఎంఆర్ఐ ఈజ్ ఎ వెరీ యూస్ఫుల్ టెక్నాలజీ టు ఐడెంటిఫై థైరాయిడ్ క్యాన్సర్. ఖచ్చితంగా కాకపోయినా ఒక మంచి ఐడియా అవడానికి అవకాశం ఉంటుంది. ఎంఆర్ఐలో నాన్ ఐడినేటెడ్ కాంట్రాస్ట్ కూడా ఉన్నది, గెడోలినియం కాంట్రాస్ట్. సో ఎంఆర్ఐ విత్ గెడోలినియం కాంట్రాస్ట్ చేయడం ద్వారా ఒక మంచి అంచనాకు రావడానికి అవకాశం ఉంది. సో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బయాప్సీ చేయలేము. సో ఈ టెస్ట్లన్నీ చేయడం ద్వారా థైరాయిడ్ లో క్యాన్సర్ ఉన్నది లేనిది ఒక మంచి అవగాహన వస్తుంది. మనకి ఒక 2-3 నెలల్లో హైదరాబాద్ లో ఫస్ట్ డిజిటల్ పెట్ ఎంఆర్ఐ అందుబాటులోకి తీసుకొస్తున్నాం ఒమేగా హాస్పిటల్లో. ఈ డిజిటల్ పెట్ ఎంఆర్ఐ ద్వారా చాలా ఖచ్చితంగా ఈ థైరాయిడ్ క్యాన్సర్ ని ప్రీ ఆపరేటివ్ గానే మనం ఐడెంటిఫై చేసుకోవడానికి అవకాశం ఏర్పడిపోతుంది. ఈ డిజిటల్ పెట్ ఎంఆర్ఐ విల్ బి ఎ వెరీ వెరీ యూస్ఫుల్ టెక్నిక్ టు ఐడెంటిఫై థైరాయిడ్ క్యాన్సర్ అన్నమాట. సో ఈ అంచనాలు అంటే క్యాన్సరా కాదా అని ఒక డెసిషన్ తీసుకోవడానికి, ఆపరేషన్ చేయాలా లేదా అనే డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్. చాలా సార్లు చిన్న వయసులో యంగ్ గర్ల్స్ లో చూస్తుంటాం, 20, 25, 30 ఇయర్స్ వయసులో వారికి నెక్ మీద ఘాటు పెట్టి సర్జరీ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే స్కార్ కనబడుతూ ఉంటుంది. సో అఫ్ కోర్స్ దానికి ఆల్టర్నేటివ్ గా ట్రీట్మెంట్ వచ్చాయి, అది ఇప్పుడే వివరిస్తాను. సో అందుకని ఈ టెస్ట్లన్నిటి ద్వారా కూడా మనకు ఒక అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది ఇందులో క్యాన్సర్ ఉన్నది లేని. క్యాన్సర్ ఉన్నది అనే అనుమానంగా ఉన్నట్టయితే అప్పుడు మనం సర్జరీ చేయవలసి ఉంటుంది. సర్జరీ ఇంతకుముందు జనరల్ గా నెక్ మీద చిన్న కోత కోసి ఆ సర్జరీ చేసి ఆ థైరాయిడ్ లోబుని తీసేసి టెస్ట్కి పంపించడం జరుగుతుంటుంది. ఫ్రోజన్ బయాప్సీ అంటే 10 నిమిషాల్లోనే క్యాన్సరా కాదా తెలుసుకునే ఫెసిలిటీ ఇప్పుడు అందుబాటులో ఉంది. ఆ ఫ్రోజన్ బయాప్సీ చేయడం ద్వారా క్యాన్సర్ కనుక ఉన్నట్టయితే కంప్లీట్ టోటల్ ఎక్స్ట్రా క్యాప్సులర్ థైరాయిడెక్టమీ అంటే ఆపోజిట్ లోబుని కూడా పూర్తిగా తీసివేయాల్సి ఉంటుంది అనమాట. ఆపోజిట్ లోబుని కూడా పూర్తిగా తీసివేసి మొత్తం టోటల్ ఎక్స్ట్రా క్యాప్సులర్ థైరాయిడెక్టమీ చేయవలసి ఉంటుంది. ఇదే టైంలో ఈ థైరాయిడ్ క్యాన్సర్ ఎక్కడికైతే పాకటానికి అవకాశం ఉన్నదో ఆ లింఫ్ గ్లాండ్స్ ని కూడా పూర్తిగా తీసివేయడం జరుగుతూ ఉంటుంది. అంటే సెంట్రల్ కంపార్ట్మెంట్ లింఫ్ గ్లాండ్స్ అంటారు, వీటిని కూడా కంప్లీట్ గా క్లియర్ చేయవలసి ఉంటుంది. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ట్రీట్మెంట్ అనమాట. టోటల్ ఎక్స్ట్రా క్యాప్సులర్ థైరాయిడెక్టమీ విత్ సెంట్రల్ కంపార్ట్మెంట్ లింఫ్ గ్లాండ్ డిసెక్షన్. అదే టైంలో నెక్ లో పక్క భాగంలో ఉన్న లింఫ్ గ్లాండ్స్ ని కూడా చూసి అది కూడా ఏమన్నా బయాప్సీ చేసుకుని అనుమానంగా ఉన్నట్టయితే ఫ్రోజన్ బయాప్సీ చేసి అవసరమైతే అది కనుక పాజిటివ్ ఉన్నట్టయితే కంప్లీట్ ఫంక్షనల్ నెక్ డిసెక్షన్ చేయడం ద్వారా ఈ థైరాయిడ్ క్యాన్సర్ని మనం పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ చిన్నపిల్లల్లో ఎస్పెషల్లీ 20-30 ఇయర్స్ మధ్యలో చిన్న లంప్స్ ఉన్నప్పుడు క్యాన్సరా కాదా అని ఖచ్చితంగా అంచనా వేయలేనప్పుడు ఈ నెక్ మీద కోత కోయకుండా మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతిలో అంటే కీ హోల్ పద్ధతిలో కూడా మనం థైరాయిడెక్టమీ చేయవచ్చు. కరెక్ట్ గా మిడ్ లైన్ లో బిలో ద బ్లౌజ్ లైన్ ఒక చిన్న 5 mm స్కారు, రైట్ నిప్పుల్ పక్కన ఏరియోల మీద ఒక 5 mm స్కారు, లెఫ్ట్ సైడ్ నిప్పుల్ పక్కన ఒక 5 mm స్కారు వేసి మనం చిన్న 5 mm స్కార్ అంటే కట్ చేసి వాటిలోంచి లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ ని నెక్ లోకి మనూవర్ చేసుకుని ఎండోస్కోపిక్ థైరాయిడెక్టమీ అంటాము.
మెనూవర్ చేసుకొని నెక్ లో ఒక 7 millimeters ఆఫ్ మెర్కరీ ప్రెషర్ ని క్రియేట్ చేసి హార్మోనిక్ స్కాల్పల్ లెఫ్ట్ హ్యాండ్ తో డిసాక్టర్ తో మనము థైరాయిడ్ గ్లాండ్ ని పూర్తిగా తొలగించవచ్చు. అంటే ఎటువంటి స్కార్ లేకుండా కూడా పూర్తిగా ఈ థైరాయిడ్ గ్లాండ్ మనం తొలగించవచ్చు. ఇది ఎండోస్కోపిక్ థైరాయిడెక్టమీ అంటారు. ఫ్రోజన్ సెక్షన్ చేసుకొని అందులో కనుక క్యాన్సర్ ఉన్నట్టయితే అదే సిట్టింగ్ లో టోటల్ థైరాయిడెక్టమీ చేసుకోవచ్చు. అదే సిట్టింగ్ లో అవసరమైతే లింఫ్ గ్లాండ్స్ అన్ని కూడా తీసివేయవచ్చు సెంట్రల్ కంపార్ట్మెంట్ లో. అవసరమైతే పక్కన జుగులార్ వెయిన్ కూడా ఐడెంటిఫై చేసి అక్కడ ఉన్న లింఫ్ గ్లాండ్స్ కూడా శాంపిల్ చేసి అవసరమైతే ఎండోస్కోపిక్ గా ఆ లింఫ్ నోట్స్ అన్నిటి కూడా క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఎండోస్కోపిక్ పద్ధతి ద్వారా మన నెక్ మీద ఎటువంటి కోత లేకుండా కాస్మెటిక్ గా చిన్న 5 mm స్కార్ ఇన్ ద మిడ్ లైన్ బిలో ద బ్లౌజ్ లైన్ ఏరియాలలో, అంటే నిపుల్ పక్కన డార్క్ ఏరియా ఉంటుంది, అక్కడ కోతకు వచ్చినప్పుడు ఏమి కనబడకుండా చూసుకోవచ్చు. సో ఎటువంటి కోత కనబడకుండా ఈ సర్జరీ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. కానీ ఒకవేళ థైరాయిడ్ గ్లాండ్ సైజు, అంటే ఆ లంపు యొక్క సైజు పెద్దదిగా ఉన్నట్టయితే ఈ కీ హోల్ పద్ధతితో చేయడానికి సాధ్యపడకపోవచ్చు. అప్పుడు మినిమల్లీ ఇన్వేసివ్ థైరాయిడెక్టమీ అంటారు. అంటే జస్ట్ 2 centimeter ఇన్సిషన్ నెక్ మీద కోత కోసి ఆ 2 centimeter ఇన్సిషన్ ద్వారా ఇదే లాప్రోస్కోపిక్ కెమెరా వాడుకుంటూ దానికి స్పెషల్లీ డిజైన్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. వాటి ద్వారా కంప్లీట్ గా ఆ థైరాయిడ్ గ్లాండ్ పూర్తిగా తొలగించివేయడం జరుగుతూ ఉంటుంది. జస్ట్ 2 centimeter స్క్వార్ ద్వారా ఈ సర్జరీ చేయవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా చిన్నపిల్లల్లో చూస్తుంటాం ఈ క్యాన్సర్స్ అన్ని, వీళ్ళలో వాటికి స్కార్ రావటం వాళ్ళందరికీ ఎవరికి ఇష్టం ఉండదు. సో ఈ పద్ధతుల ద్వారా స్కార్ లేకుండా కంప్లీట్ థైరాయిడెక్టమీ చేయడానికి అవకాశం ఉంటుంది. థైరాయిడెక్టమీ చేశాక ఆ పోస్ట్ ఆపరేటివ్ పెథాలజీ రిపోర్ట్ ని బట్టి వాళ్ళకి 1 month తర్వాత రేడియో అయోడిన్ థెరపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మిగతా క్యాన్సర్ లాగా వీళ్ళందరికీ కీమోథెరపీ, రేడియోథెరపీ అవసరం ఉండదు. ఈ రేడియో అయోడిన్ థెరపీ ద్వారానే మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ ని క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. రేడియో అయోడిన్ థెరపీ అయిపోయిన తర్వాత 1 week కి హోల్ బాడీ రేడియో అయోడిన్ స్కాన్ చేసి శరీరంలో ఇతర భాగాలకు ఎక్కడైనా పాకిందా లేదా కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో ట్రీట్మెంట్ స్టేజింగ్ కూడా ఒకే సిట్టింగ్ లో మనకు అయిపోతుంది. సో ఇలా ఈ డిఫరెన్షియేటెడ్ థైరాయిడ్ క్యాన్సర్ ని పూర్తిగా క్యూర్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. లేట్ స్టేజెస్ లో కనుక్కున్నప్పటికీ కూడా చిన్న వయసులో కనుక డయాగ్నోస్ చేసినట్టయితే 20 to 40 years మధ్యలో పూర్తిగా నెక్ డిసెక్షన్ అవి చేసి పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక మెడులరీ కార్సినోమా కనుక మనం ఐడెంటిఫై చేసినట్టయితే వాటికి కొంచెం రాడికల్ గా సర్జరీ చేయాల్సి ఉంటుంది. టోటల్ ఎక్స్ట్రా క్యాప్సులర్ థైరాయిడెక్టమీ, ఆ నెక్ లో ఉన్న గ్లాండ్స్ 2 వైపులా కూడా పూర్తిగా తీసేయాల్సి ఉంటుంది. ఆ నెక్ డిసెక్షన్ అంటారు. ఇవి కొంచెం అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తాయి, తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో పోస్ట్ ఆపరేటివ్ గా వీళ్ళని చాలా కేర్ఫుల్ గా మానిటర్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. ఈ పోస్ట్ ఆపరేటివ్ మానిటర్ కి కొన్ని ట్యూమర్ మార్కర్స్ అందుబాటులో ఉన్నాయి. అవే సీరం కాల్సిటోనిన్, కార్సినో ఎంబ్రియానిక్ యాంటిజెన్. ఈ మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్స్ కూడా వాటికి రేడియో అయోడిన్ థెరపీ పెద్దగా యూస్ఫుల్ గా ఉండకపోవచ్చు. వాళ్ళకి ల్యూటీషియం థెరపీ అందుబాటులో ఉంది. ఆ ల్యూటీషియం కనుక అవి టేకప్ చేస్తున్నట్టయితే ల్యూటీషియం థెరపీ చేయడం ద్వారా వాళ్ళకి మైక్రోస్కోపిక్ గా డిసీజ్ శరీరంలో ఇతర భాగాల్లో ఎక్కడ ఉన్నట్టయితే వాటిని మనం పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్, సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ రికర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? డెఫినెట్ గా ఎనీ క్యాన్సర్ సర్జరీ చేసిన తర్వాత కూడా రికర్ అవ్వచ్చు. అందుకే ప్రతి క్యాన్సర్ పేషెంట్ కూడా ట్రీట్మెంట్ తర్వాత, ఏ క్యాన్సర్ అయినప్పటికీ కూడా ట్రీట్మెంట్ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయితే ఫాలో అప్ కూడా అంతే ఇంపార్టెంట్. పేషెంట్కి వచ్చిన ట్యూమర్ ఒక స్టేజ్, ట్యూమర్ టైప్, ఆ ట్యూమర్ టైప్ని బట్టి ట్రీట్ చేస్తున్న ఆంకాలజిస్టు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఫాలో అప్ షెడ్యూల్ నిర్ణయిస్తారు. జనరల్ గా 3 నెలలకు ఒకసారి 1 సంవత్సర కాలం పాటు, 6 నెలలకు ఒకసారి 4 ఏళ్ల పాటు, తర్వాత సంవత్సరానికి ఒకసారి రెగ్యులర్ గా చెకప్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. ఈ చెకప్ చేస్తున్నప్పుడు చాలా మంది ఈ ఫాలో అప్ ని అశ్రద్ధ చేస్తుంటారు. ఎందుకంటే ఫాలో అప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యాన్సర్ తిరిగి రావటాన్ని ముందుగా పట్టుకున్నట్టయితే మనం మళ్ళీ క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఈ థైరాయిడ్ క్యాన్సర్స్ కి సీరం థైరోగ్లోబులిన్, అలాగే యాంటీ థైరోగ్లోబులిన్ యాంటీబాడీస్, అలాగే మెడులరీ కార్సినోమాస్ కి సీరం కాల్సిటోనిన్, అలాగే కార్సినో ఎంబ్రియానిక్ యాంటిజెన్ టెస్టులు చేసుకోవడం ద్వారా ముందుగా వాటిని గుర్తించవచ్చు. లేట్ స్టేజెస్ లో డయాగ్నోస్ చేసినప్పటికీ కూడా థైరాయిడ్ క్యాన్సర్స్ కి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. ఉదాహరణకి చాలా సార్లు ఈ థైరాయిడ్ క్యాన్సర్ ఊపిరితిత్తులకి అలాగే బోన్స్ కి పాకిపోయినాక డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. ఈ డిఫరెన్షియేటెడ్ థైరాయిడ్ క్యాన్సర్స్ లో అప్పుడు కూడా సర్జరీ చేసి థైరాయిడ్ గ్లాండ్ ని, ఆ నెక్ లో ఉన్న లింఫ్ గ్లాండ్స్ ని పూర్తిగా తొలగించి వేసి ఆ తర్వాత రేడియో అయోడిన్ థెరపీ కనుక ఇచ్చినట్టయితే శరీరంలో ఇతర భాగాల్లో ఉన్న క్యాన్సర్ కణాలు ఈ రేడియో అయోడిన్ ని అట్రాక్ట్ చేసి
రేడియో యాక్టివ్ని అబ్జర్వ్ చేసి రేడియో యాక్టివ్ని వాటిని గ్రహించి అక్కడ డిస్ట్రాయ్ అయిపోతాయి. రేడియో ఐడిన్ థెరపీ అంటే ఆ థైరాయిడ్ గ్లాండ్కి ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంది. బాడీలో ఎక్కడ ఐడిన్ ఇంజెక్ట్ చేసినా అది థైరాయిడే స్టోర్ చేసుకుంటుంది. దాన్ని సైంటిస్టులు దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి వాడుతున్నారనమాట. ఆ ఐడిన్కి రేడియో యాక్టివ్ ఐసోటోప్ని ట్యాగ్ చేసినట్టయితే అది వెళ్ళి అక్కడ అబ్జర్వ్ చేయబడి ఆ థైరాయిడ్ క్యాన్సర్ వచ్చిన భాగాన్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేసేస్తుంది. సో వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టార్గెటెడ్ థెరపీ అనమాట. దీంతోనే థైరాయిడ్ క్యాన్సర్ 4th స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా సిగ్నిఫికెంట్గా వాళ్ళ లైఫ్ని పొడిగించవచ్చు. కొన్నిసార్లు రేడియో ఐడిని టేకప్ చేయనట్టయితే డిఫరెన్సియేషన్ థెరపీ అంటారు. కొన్ని రకాల మెడిసిన్స్ వాడి ఆ థైరాయిడ్ గ్లాండ్లో సోడియం ఐడైడ్ పంప్ని యాక్టివేట్ చేసి ఆ ఐడిన్ని తీసుకునేటట్టు చేసి ఆ తర్వాత మళ్ళీ ఐడిన్ థెరపీ ఇచ్చి వాటిని డిస్ట్రాయ్ చేయడానికి అవకాశం ఉంది. కొన్నిసార్లు ఇంకా లేట్ స్టేజెస్లో శరీరం అంతా పాకిపోయినప్పుడు థైరాయిడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు అనేక రకాలైన న్యూయర్ మాలిక్యూల్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటిని టీకేఎస్ అంటారు లేదా స్మాల్ మాలిక్యూల్స్ అంటారు. అందులో ముఖ్యమైనది లెన్వాటినిబ్. అది ఇప్పుడు మనకి ఇండియాలో లోకల్గా మ్యానుఫ్యాక్చర్ చేయబడి సామాన్య మానవులకి కూడా అందుబాటు ధరలో వచ్చింది. అలాగే వాటితో పాటు ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీలు కూడా ఇవ్వటం ద్వారా ఎస్పెషల్లీ ఎనప్లాస్టిక్ క్యాన్సర్స్ ఇంతకుముందు డిస్కస్ చేశాము. అవి కనుక వచ్చినట్టయితే క్యూర్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ ఎనప్లాస్టిక్ క్యాన్సర్స్ చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తుంటాయి. ఆ ఎనప్లాస్టిక్ కార్సినోమాస్ ఎర్లీగా డయాగ్నోస్ చేసినట్టయితే సర్జరీ చేసి రేడియోథెరపీ కూడా ఇచ్చి ఆ తర్వాత కీమోథెరపీ అలాగే ఇమ్యునోథెరపీ ఇవ్వటం ద్వారా వాటి లైఫ్ స్పాన్ని సిగ్నిఫికెంట్గా పొడిగించడానికి అవకాశం ఏర్పడింది. ఇమ్యునోథెరపీకి లొంగుతాయా లేదో కూడా ముందుగా తెలుసుకోవడానికి టెస్టులు అందుబాటులోకి వచ్చాయి. అవి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నప్పటికీ కూడా మంచిగా వాటి లైఫ్ స్పాన్ ఈ ఎనాప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సర్ పేషెంట్స్కి లైఫ్ స్పాన్ పొడిగించడానికి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. ఇది వాటి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.